ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో కనీ విని ఎరుగని స్థాయిలో అవినీతి జరుగుతోంది. రాజకీయ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ప్రజలను బరి తెగించి దోచుకుంటున్నారు. ఈ అవినీతి భారం పడేది ఎవరి మీద? మీ మీద. ఇది నా స్నేహితుడి కమర్షియల్ కరెంటు బిల్లు. యూనిట్ కి 14 రూపాయలు చెల్లిస్తున్నాడు. చైనా, అమెరికాలలో కూడా ఈ ధరలు లేవు. ఈ రేట్లతోనే జనాలు చస్తుంటే కొత్తగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరో 12,000 కోట్ల భారం ప్రజల మీద మోపడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం. ఈ కరెంటు దోపిడీ 5 స్టెప్పులలో జరుగుతుంది. మొదటిది, ప్రభుత్వం కేవలం 20 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీతో షిరిడి సాయికి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇస్తుంది. 2, షిరిడి సాయితో ఇతర ప్రైవేట్ కంపెనీలు పోటీ పడకుండా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు పెడుతుంది. 3, దేశంలో ఎక్కడా లేని ధరలు చెల్లించి ఒక్క కంపెనీకే 7-8 లాభం సంపాదించి పెడుతుంది. 4, షిరిడి సాయి సరఫరా చేసిన విద్యుత్ పరికరాలను ప్రభుత్వాధికారులు ఇన్స్పెక్షన్ కూడా చేయకుండా తీసుకుంటున్నారు. 5, 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లకు డబ్బులు కట్టి ప్రభుత్వాధికారులు 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు తీసుకుంటున్నారు. పూర్తి స్టోరీ కోసం లింక్ మీద క్లిక్ చేయండి.